మనతో పాటు మరి నల్గొండ నుంచి నాగం వర్షిత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది, అట్లాగే లంకల దీపక్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఏ విధంగా మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకుని ఒకసారి మన ఆంధ్రప్రభ పరిచయం చేసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఎలా ఉందండి ప్రచారం? ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసినటువంటి ఎన్నిక ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నిక. భారతీయ జనతా పార్టీ ఎన్నికకి కోరుకున్నప్పటికీ కూడా మరొక అకాల మరణం తరువాత వచ్చినటువంటి ఈ ఎన్నిక నిన్న సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ మీకోసమే పనిచేస్తుంది, మేమంటే మీరు, మీరంటే మేము అన్నట్టుగా చెప్పినటువంటి వ్యాఖ్యలని ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా చాలా బాధాకరంగా చూసినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు, మరి ముస్లిమ్స్కి కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, అనేక పథకాలు ఈరోజు మోదీ గారి పథకాలు, ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి తపనని ఈరోజు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు గమనించిండ్రు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో దీపక్ రెడ్డి ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, రీచబుల్. ఈ యొక్క రౌడీ రాజ్యం ఏదైతే ఉన్నదో మనం చూస్తూ ఉన్నాము, మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు మొత్తం కూడా అంతా ఒక బొమ్మ బొరుసులాగా, అదంతా ఒక దొంగల మూట. ఈ యొక్క దొంగల మూట నుండి జూబ్లీ హిల్స్కి విముక్తి కల్పించాలని చెప్పి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక మంచి ఆలోచనతోనే ఉన్నారు. ఎందుకంటే ఎవరిని గెలిపించినా కూడా మరి వారానికి హఫ్తాలు ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ని, బీఆర్ఎస్ని గెలిపిస్తే. కాబట్టి మీ గుర్తుకొచ్చిన హప్తాలు ఎవరు వసూలు చేస్తున్నారంటారు క్లియర్గా? ఖచ్చితంగా కూడా ఒక నవీన్ యాదవ్ అనేటటువంటి ఏదైతే ఒక వీధి రౌడీ ఉన్నాడో వారి తండ్రే స్వతహాగా చెప్పినరు, మరి మా కొడుకు దొంగతనాలు, రౌడీ పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన రాజకీయాలకు పంపించిందని చెప్పి సాక్షాత్తు వాళ్ళ నాన్నగారే చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నేను కొత్తగా చెప్పాల్సినటువంటి విషయాలు ఏవి కాదు. ఇట్లాంటి వీధి రౌడీలకి మరి తెలంగాణ సమాజంలో చోటు ఉండదు. ఇలాంటి వాళ్ళని మనం చట్టసభల్లోకి పంపిస్తే మన భావితరాలన్నీ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి నేను జూబ్లీ హిల్స్ ఓటర్లందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నేను కోరుకుంటా ఉన్నాను. మన కోసం కాదు, బీజేపీ కోసం కాదు, మోదీ గారి కోసం కాదు, లంకల దీపక్ రెడ్డి కోసం కాదు, కిషన్ రెడ్డి గారి కోసం కాదు, మీకోసము, మీ భావితరాలు బాగుండాలంటే జూబ్లీ హిల్స్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి. మరి నరేంద్ర మోదీ గారే మీ అభ్యర్థి అనుకోండి. మరి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టయితే ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్కి మా గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు. అదే మీరు గెలిపించి ఈ యొక్క ఎమ్మెల్యేగా కూడా మరి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ని గెలిపిస్తే మరి మీకు ఒక డబుల్ బెనిఫిట్ అవుతుంది. మీ యొక్క అభివృద్ధి అంతా కూడా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి జిమ్మేదారి మా కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇది మీ ఎన్నిక, మీ భావి తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. కాబట్టి జూబ్లీ హిల్స్ ఓటర్లు అందరూ కూడా పెద్ద మెజారిటీతో మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతాను. వర్షిత్ రెడ్డి గారు, ఒకసారి నల్గొండ నుంచి వద్దాం. నల్గొండ నుంచి అంటే ఇంటకెళ్ళి రచ్చగలమన్నారు కదా, నల్గొండలో కూడా మరి మీరు కోమటిరెడ్డికి సంబంధించి ఎట్లాంటి ఇష్యూ అంటారు? మీరు ఏదో ఫేస్ చేస్తున్నారట కదా, మాకు కూడా వార్తలు అందుతున్నాయి, ఏంటంటారు ఆ ఇష్యూ? నల్గొండ జిల్లాలో ఈరోజు ఒక కుటుంబ పరిపాలన నడుస్తూ ఉన్నది. జానారెడ్డి గారి కుటుంబం కావచ్చు, కోమటిరెడ్డి గారి కుటుంబం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు, కంచర్ల కుటుంబం కావచ్చు, ఇలా అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి పరిపాలన నల్గొండ జిల్లాలో నడుస్తూ ఉన్నది. గుత్తా సికిందర్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఏ పార్టీలో అధికారంలో ఉంటే అక్కడ పోయేటటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్లు కూడా చాలా పెద్ద ఎత్తున నల్గొండలో ఉన్నారు. వారికి కాంట్రాక్ట్లు, వారి స్వప్రయోజనాలు తప్ప నల్గొండ బాగోగులు కావచ్చు, నల్గొండ జిల్లా అభివృద్ధి పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు ఒక్క రాత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా మరి ఈరోజు నల్గొండ రైతుల సమస్యలు కావచ్చు, అకాల వర్షాల పడి ఈరోజు లక్షల ఎకరాల నల్గొండలో మరి ఈరోజు నష్టం జరిగితే ఎక్కడా కూడా కనీసం రైతులకు వెళ్ళి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయడం లేదు. మరి అదే రైతులు మరి నల్గొండకు వచ్చి మరి మంత్రి గారిని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తే రైతులని దుర్మార్గంగా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి మా ఒక నల్గొండ జిల్లాలో చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క నల్గొండ ఓటర్ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, గతంలో బీఆర్ఎస్ పార్టీకి మేము అవకాశం కల్పించినాము, ఇప్పుడు కాంగ్రెస్కి కల్పించినాము, మరి
మా అభివృద్ధి అన్నది ఏది లేదు. మరి ఒక్కసారి నల్గొండ జిల్లాలో కూడా మరి బీజేపీకి అవకాశం ఇద్దాము అని చెప్పి ఆలోచనతోని నల్గొండ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏది ఆశించడు. ఒక కాంట్రాక్ట్ అవసరం లేదు, మరొకటి కూడా అవసరం లేదు. వారు కారం వేసుకొని ఇంత నూనెతోని అన్నం బుక్కడి బొవ్వదిని కూడా ఈరోజు వారు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ధర్మం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి ఒక బీజేపీ కార్యకర్త ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నాడు. మరి మా నల్గొండ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాకేం కాదు. కానీ మరి నల్గొండ జిల్లా అభివృద్ధి కావాలన్నా, నల్గొండ ప్రజల భావితరాలు బాగుండాలన్నా కూడా మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి నల్గొండ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున మరి వారు కూడా అవకాశం కల్పిస్తారు. ప్రజలు కోరుకుంటే ప్రజల ఆలోచన ముందు గుట్టలైన బద్దలు కావాల్సిందే. ఈ యొక్క కుటుంబ పరిపాలనకి అంతం చెప్తారు నల్గొండ జిల్లా ప్రజలని నాకు పూర్తి నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఒక రౌడీ ఫ్యామిలీ అని ఇప్పుడు మీరు సోకాళ్ళు చెప్పారు కదా, మరి మిగతా నాయకులు అదేవిధంగా మరి మిగతా పార్టీలో ఉన్న నాయకులు కూడా పెద్ద గట్టిగా చెప్పట్లేదు. అంటే గత చరిత్ర ఘనంగా ఉందా లేకపోతే శూన్యంగా ఉందా, అది రెండో విషయం పెడదాం. అంటే ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది ఆయన యొక్క రౌడీతనం లేకపోతే ఆయన యొక్క కేసులు ఉన్నాయని చెప్పేసి? అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒక బీసీ బిడ్డగా ఆయన నిలబడ్డప్పుడు మరి ఆయనకు సపోర్ట్ చేయాల్సింది పోయి మరి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బయట వినిపిస్తున్న విమర్శలకి మీరు యొక్క సమాధానం? మొట్టమొదటిది, ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ ఒక్క కులం కూడా దానికి లైసెన్స్ ఇవ్వదు. ఏ కులానికి, ఏ మతానికి చెందిన వారైనా కూడా చట్టంకి పరిమితిలో పనిచేసుకుంటూ పోవాలే తప్ప మరొకటి కాదు. మనము సోషల్ మీడియాలో మీరు గూగుల్ చేసి చూస్తే కూడా వారు వసూళ్ళకి పాల్పడుతున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తారు. ఏ రకంగా రౌడీయిజం చేసి మరి హఫ్తాలు కలెక్షన్ చేసినో మీరు జూబ్లీ హిల్స్ గల్లీలలో పోతే ప్రజలే చెప్తా ఉన్నారు, మాకు ఓటేయకపోతే మిమ్మల్ని తంతము, తొక్కుతాము, చంపుతాము అని చెప్పి. ఎందుకంటే వారసత్వము రేవంత్ రెడ్డి గారిని కూడా పుచ్చుకున్నారు కాబట్టి ఈ యొక్క రౌడీ రాజ్యాన్ని జూబ్లీ హిల్స్లో కూడా నడపాలని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ యొక్క రౌడీలని ఖచ్చితంగా కూడా ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అని చెప్పి నేను యావత్ జూబ్లీ హిల్స్ ప్రజానికాన్ని కోరుకుంటాను. రైట్. మరి జూబ్లీ హిల్స్ గడ్డ మీద మరి మీ బీజేపీ ప్రభుత్వం మరి చేసిన అభివృద్ధి ఏంటంటే కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. మరి 3 ఏళ్లుగా అంటే 3 సార్లుగా ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఏమేమి అభివృద్ధి చేశారన్నది కొంతమంది అడుగుతున్న ప్రశ్న, సమాధానం ఏంటంటారు? ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. మీరు తినే బుక్కడు బువ్వ సన్న బియ్యం కూడా జూబ్లీ హిల్స్ మొత్తం కూడా మాస్. జూబ్లీ హిల్స్లో బుక్కడు బువ్వ తింటున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఒక సన్న బియ్యం కూడా ఇస్తున్నది నరేంద్ర మోదీ గారి సర్కారే. స్ట్రీట్ లైట్ల నుంచి మొదలు పెడితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోదీ గారి సర్కార్ చేస్తూ ఉన్నది. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, మరి కిషన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు సికింద్రాబాద్ పార్లమెంట్లో చేసిండ్రు కాబట్టి వారిని పెద్ద మెజారిటీతోని సికింద్రాబాద్ ప్రజలు గెలిపించి వారిని ఢిల్లీకి పంపించిండ్రు. భారతీయ జనతా పార్టీ జెండా జూబ్లీ హిల్స్లో ఎగరబోతా ఉన్నది. జూబ్లీ హిల్స్లో ఎగిరే జెండా బీజేపీ జెండా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. మరి ఇప్పుడు బీజేపీ దేశభక్తి అన్నది అన్న పదం, అదేవిధంగా హిందుత్వం అనే పదం ఏ విధంగా మీకు లబ్ధి చేకూరుస్తుంది, అంటే ఏ విధంగా మీకు అడ్వాంటేజ్ అవుతాయి? మరొక ప్రశ్న, జూబ్లీ హిల్స్లో మీరు గెలవబోతున్నారా లేకపోతే అన్నది ఒకసారి మనం పక్కన పెట్టినట్టయితే దేశభక్తి అదేవిధంగా హిందుత్వం అన్న పదాలు ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నాయి జూబ్లీ హిల్స్ మీద? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మేమందరం కూడా జాతీయవాదులము. మాకు ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతోని పనిచేసేటటువంటి వ్యక్తులు మేమందరం కూడా. ఏ వర్గానికి కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి అసలే వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎంని వ్యతిరేకిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎంఐఎం కాంగ్రెస్ ఏదైతే తెర వెనుక పెట్టుకున్నటువంటి పొత్తుని వ్యతిరేకిస్తూ ఉన్నది. ఈరోజు ఇవన్నీ కూడా ఒకటై బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఏ రకంగా బీఆర్ఎస్ చేసినటువంటి లక్షల కోట్ల అవినీతిని కూడా మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకురాలేకపోయింది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా తుంగలోకి తొక్కి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి విషయాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒకటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇవన్నీ కూడా ఒక తల్లి పిల్లల్లాగానే ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నది. మరి ఎంఐఎంకి సంబంధించి కూడా ఓట్లు ఎక్కువ శాతం మనకి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఆ ఓట్లను ఏ విధంగా ఆకర్షిస్తారు మీరు? ఆ ఓట్లు మీకు వద్దంటారా?
నేను ఇందాక మీకు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు. నేను చాలా స్పష్టంగా స్ట్రైట్గా చెప్తా ఉన్నాను. నేను ఈరోజు ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి సర్కార్ పనిచేస్తూ ఉన్న తప్ప మరొకటి కాదు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్ళు దాటింటుందా ఇప్పటికి. ఈ దేశంలో ఎక్కడైనా మరి మైనారిటీలకు కావచ్చు, ముస్లిమ్స్కి కావచ్చు ఏమైనా ఇబ్బంది జరిగిందా? మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హిందూ మహిళల్ని ఇబ్బంది పెట్టేటటువంటి చర్య మొన్న పహల్గామ్లో కూడా మనం చూసినటువంటిది మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అతలాకుతలం అయ్యి ఈరోజు మీరు అమెరికాలో చూస్తే ప్రతి వారము 14 కోట్ల బిలియన్ ఈరోజు అమెరికాకి నష్టం. అక్కడ మొత్తం కూడా స్ట్రైక్ నడుస్తూ ఉన్నది. రిపబ్లికన్స్, డెమోక్రట్స్ అన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్కి రానందున కారణంలో మరి అమెరికా చరిత్రలోనే మరి ఇది అతి పెద్ద స్ట్రైక్గా ఈరోజు ఒక గ్లోబల్ న్యూస్గా మనందరం కూడా వింటా ఉన్నాం. మరి అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరోనా కష్టకాలంలో కావచ్చు, దేశ అభివృద్ధి విషయంలో కావచ్చు, ఒక 4th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు భారతదేశం ఎదిగింది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే, నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమైంది. ఒక మచ్చలేనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారు నడుపుతూ ఉన్నారు. వారికి కుటుంబం లేనప్పటికీ కూడా యావత్ భారతీయులే వారి కుటుంబ సభ్యులుగా భావించి నరేంద్ర మోదీ గారు ఒక నాన్ కరప్ట్ గవర్నమెంట్ని నడుపుతున్నారు. కాబట్టి ఈరోజు దేశము అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఏర్పడాలి. మరి భారతీయ జనతా పార్టీ కూడా మరి ఒక దృఢమైన ఆలోచనతో ఒక యంగ్ లీడర్స్ని కూడా తయారు చేసేటటువంటి ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎర్రకోట మీద నుంచి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పినారు, నేను 1,00,000 మంది యువకులని, ఏ ఒక్క రాజకీయ అనుభవం లేనటువంటి యువతను కూడా నేను రాజకీయంలోకి తీసుకొస్తా అని చెప్పి ఒక గొప్ప మాట ఇచ్చిండ్రు. దాంట్లో భాగంగానే నాలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎలాంటి రాజకీయ మరి నేపథ్యం లేనప్పటికీ కూడా, మరి కుటుంబ నేపథ్యం రాజకీయంగా లేనప్పటికీ కూడా మేమందరం కూడా స్వచ్ఛందంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాము. మరి అదేవిధంగా మహిళలు కూడా ఈరోజు జూబ్లీహిల్స్ మహిళలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి 33% ఈరోజు మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఏదైతే చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రావాలని చెప్పి ఒక గొప్ప బిల్లు పాస్ చేసింది మరి నరేంద్ర మోదీ గారి సర్కార్. వర్షిత్ గారు, ఇప్పుడు మరి బీసీ కార్డు, అదేవిధంగా సానుభూతి, ఈ రెండిట్లో ఏది గెలవబోతుందంటారు ఇక్కడ మీ బీజేపీతో పాటు? 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణకి కాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న ఎన్నికల సమయంలో సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చినటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని ఒక ఓబీసీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు మరి ఒక ఎస్టీ. ఏ రకంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలని బలోపేతం చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారి సర్కారు చేస్తూ ఉంటే వారి యొక్క మంత్రిత్వ శాఖలో కూడా అత్యధిక స్థానాలు మరి ఓబీసీలకు కేటాయించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే రేవంత్ రెడ్డి గారు మరి వారి యొక్క మంత్రివర్గంలో ఎందుకు బీసీలకు స్థానం లేదు? మా ఒక నల్గొండ జిల్లాలో ఒక్క బీసీ మంత్రి కూడా లేడు. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడేటటువంటి ఒక నైతిక హక్కే లేదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. బీసీలని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బీసీలకి విద్యా కార్డు ఇస్తా అని చెప్పి మరి చదువుకునేటటువంటి విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి యొక్క ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇదంతా కూడా ఒక దొంగల ముఠ. రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ యొక్క నవీన్ యాదవ్ కావచ్చు, ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్ గురించి ఏమంటారు? బీఆర్ఎస్ గురించి కామెంట్ చేయలేదు. చెప్పిన నేను బీఆర్ఎస్ అంటే అది ఆల్రెడీ వారు చెప్పిన కదా. వారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అనేక స్కామ్లు చేసినటువంటి ఈ యొక్క కేటీఆర్ గారిని కావచ్చు, వారి యొక్క కేసీఆర్ గారిని, అదే బీజేపీ వస్తే కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి జైల్లో పెట్టించేది. మరి అదే ఈ యొక్క రేవంత్ రెడ్డి వాళ్ళతో కుమ్మక్కైంది కాబట్టి మరి కమిషన్లో రేవంత్ రెడ్డికి పంపకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ దోచుకున్న దాంట్లో కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి దాంట్లో కమిషన్లు మాట్లాడుకొని ఢిల్లీకి మూటాలు పంపుతున్నాడు. కాబట్టే వీళ్ళందరూ ఒక్కటైనరు, వారు బొమ్మ బొరుసు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. లంకల దీపక్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ చేయవలసింది ఏముంది, ఏమేం పనులు అభివృద్ధిలోకి వస్తాయి, ఏమేం పనులు ఇక్కడ చేస్తారు అన్నది ఒక ఐడియా ఉండే ఉంటుంది, మీకు చెప్పండి. అవి ఈరోజు మొట్టమొదటిగా లంకల దీపక్ రెడ్డి ఇక్కడ అవైలబుల్ ఉండేటటువంటి వ్యక్తి.
ఒక సౌమ్యుడు, ఒక సామాన్యుడికి ఆపద వస్తే భుజం మీద చేసి ఒక భరోసా కల్పించడము ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రథమ లక్ష్యం. ఇదే నవీన్ యాదవ్కి ఓట్లేస్తే చేతుల నుండి కత్తులు చూపించి భయపెట్టించి పంపించేటటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితి మనం జూబ్లీ హిల్స్లో చూస్తాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, అరే వాళ్ళని రౌడీలు అంటారు, మేమేమన్నా తక్కువనా, మేము ఎట్లా 3 సార్లు గెలిచినాం, మేము వాళ్ళకంటే ఎక్కువ రౌడీజం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి మాజీ ఎమ్మెల్యేలని మరి వారి యొక్క రౌడీ బ్యాచ్ని మొత్తం కూడా ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తీసుకొచ్చిండ్రో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. వారందరూ కూడా మరి ఎక్కడా కూడా ఒకరికంటే ఒకరు మేము తగడము అన్నటువంటిగా మరి వారి యొక్క వ్యవహారం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మా కిషన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, మా దీపక్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, సౌమ్యులు అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, లైక్ మైండెడ్ పీపుల్ గెట్ టుగెదర్. ఒకే ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కలుస్తారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్మం గురించి, దేశం గురించి ఆలోచించేటటువంటి పార్టీ. మరి ఇదే కాంగ్రెస్, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఈ యొక్క రౌడీ రాజ్యము, ఈ యొక్క రౌడీలు కేవలము వారి స్వప్రయోజనాలు, వారు ఏదైతే హఫ్తాలు కలెక్షన్లో కావచ్చు, మరి భూముల కబ్జాలలో కావచ్చు, వారికి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ పోలింగ్ పెట్టినా కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది మరి యొక్క రేవంత్ రెడ్డి గారు. వారి తర్వాత వారు కూడా అలాంటి బ్యాచ్నే తయారు చేసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి తగ్గ బ్యాచ్ని వారు తయారు చేసుకొని యొక్క నవీన్ యాదవ్ కావచ్చు, మరి ఇంకా వారు వెతుకుతూ ఉన్నారు. మరి ఎక్కడైతే తెలంగాణలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు కావచ్చు, మరి యొక్క ఏవైతే అక్రమాలకు పాల్పడే భూ కబ్జాదారులను అందరినీ కూడా మరి వారి చోట చేర్చుకొని ఏదైతే వారు చెప్పినరో రియల్ ఎస్టేట్ వారి యొక్క ప్యాషన్ ఏదైతే చెప్పినరో ఆ రకంగా కబ్జాలు చేయాలి, జనాల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, మీరు అన్నట్టుగా అన్ని కులాల కార్డులు వాడాలి, అన్ని మతాల కార్డులు వాడాలని చెప్పి ఒక చిల్లర రాజకీయం యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. మరి తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణ ప్రజలు మరి మిమ్మల్ని భూస్థాపిత చేయడం ఖాయము. కేవలము ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికే కాదు, మరి మొన్న ఏ రకంగా మీరు ఎమ్మెల్యేలందరినీ కూడా కొనుక్కొని మీరు ఏవైతే చేసినో మరి తెలంగాణ సమాజం మొత్తం కూడా చెప్తా ఉన్నది. మళ్ళీ ఏ ఎన్నిక వచ్చినా కూడా మరి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా ఏ ఎన్నిక వచ్చినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు అయినా ఏవైనా కూడా మరి మిమ్మల్ని అందరినీ కూడా భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ పార్టీని మరి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరొక ప్రశ్న, మరి ఇప్పుడు మరి బీజేపీ సంబంధించి స్టార్ క్యాంపెయినర్లు ఎంతమంది రంగంలోకి దిగారు, మరి ముఖ్యంగా బండి సంజయ్ గారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు మరి కనపట్లేదు కదా, అంటే ఒకవేళ ఏమన్నా అంతర్గతంగా ఏమన్నా తేడాలు వచ్చాయంటారా అనుకుంటున్నారు బయట, మీరేమంటారు? మీరు అడిగినటువంటి 2 పేర్ల గురించి చెప్తాను. ధర్మపురి అరవింద్ గారు నిన్నటికి నిన్న వారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్టేట్మెంట్స్ అన్ని వారి యొక్క ఫేస్బుక్లో, వారి యొక్క ఇన్స్టాగ్రామ్లో సమర్థిస్తూ నిన్న కూడా అరవింద్ అన్న పెట్టడం జరిగింది. మరి బండి సంజయ్ గారి సభ ఇప్పుడు 6ంటికి మా బోరబండలో ఉన్నది, ఈ రోజే ఉన్నది. బండి సంజయ్ గారి సభ ఈరోజు రేపు ఉండబోతూ ఉన్నది. మరి బండి సంజయ్ గారు వస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మరి వస్తే మరి మేము ఓడిపోతామని చెప్పి మరి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఆపేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆలోచిస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈరోజు కాషాయప్ కండు వేసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త స్టార్ క్యాంపెయినరే. ఇది కార్యకర్తల పార్టీ. మరి 100% కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా, మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి స్వచ్ఛందంగా ఎంతోమంది వచ్చి దీపక్ రెడ్డి గారి కోసము మరి కమలం పువ్వు గుర్తుని గెలిపియాలి, బీజేపీని గెలిపియాలని చెప్పి ఒక ఆలోచనతో ఇప్పటికే రావడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీరు సర్వేలు మీరు వీధులలో పోయి అడిగితే బీర్లు, బిర్యానీలు ఇచ్చినా కూడా అవి పడేసి వాళ్ళ ఊర్లకు వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే ఏడికి పోయినా కూడా అరే మీకు ఓట్లు ఏమని చెప్పి తిడుతున్నారు, కొడుతున్నారు అన్న మరి మమ్మల్ని, మరి మేము ఊర్లోకి వెళ్ళిపోతామని చెప్పి మా నల్గొండ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాపస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రోజున. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే నల్గొండ నుంచి వచ్చిన మరి బీజేపీ అతి ముఖ్య కార్యకర్తలు, మరి లీడర్లు, అదేవిధంగా జిల్లా స్థాయి బాధ్యులు కూడా మరి జూబ్లీ హిల్స్ను చుట్టుముట్టడం జరుగుతుంది. అదేవిధంగా తమ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి యొక్క అభ్యర్థిత్వాన్ని మద్దతుగా బలపరిచేందుకు వారు సైతం అంటూ కూడా ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. సో కెమెరామెన్ భరత్తో దుర్గా.